శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి త్వరలోనే అక్షయ తృతీయ పండుగ అయితే రాబోతుందండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువులు తప్పకుండా ఈ రోజున కొని తెచ్చుకోవాలి, ఏ వస్తువులు మన ఇంటికి తెచ్చుకుంటే మంచిది అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. ఈరోజు ఏ వస్తువు కొనినా, ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ మంచి పని చేసినా అది అక్షయ ఫలాలు మనకి అందిస్తాయని అంటారండి. అందుకని ఎక్కువ మంది ఈ రోజున బంగారం అయితే కొంటారండి. బంగారం రూపంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందనే నమ్మకంతో ఈరోజు బంగారం అయితే కొంటా ఉంటారు. అయితే బంగారం కొనే శక్తి అందరికీ ఉండవచ్చు, ఉండకపోవచ్చు కదండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే మనకి బంగారం ఆకాశాన్ని అయితే అంటుతుంది కాబట్టి అందరూ బంగారం కొనలేరు. కాబట్టి ఈ వస్తువులైనా సరే మనం ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి వచ్చినట్లేనండి. అందుకని తప్పనిసరిగా నేను చూపించబోయే ఏ వస్తువులైనా సరే ఈ రోజున ఇంటికి తెచ్చుకొని ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. అక్షయ ఫలాలు అయితే పొందొచ్చండి. ఈరోజు లక్ష్మీ కుబేరుడిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ లక్ష్మీ కుబేరుడిని ఏ సమయంలో పూజించాలి, బంగారం ఏ సమయంలో కొనాలి అనే అన్ని విషయాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈరోజు బంగారం లాంటి విలువైన వస్తువులు తప్పనిసరిగా అందరూ కొనాలా అంటే ఈరోజు బంగారం కొనాలని అయితే ఏ పురాణాలలో కూడా వివరించలేదండి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే మంచిదండి. కానీ ఎవరికి ఉన్న నమ్మకంతో వారు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ కొనలేని వారు ఈ వస్తువులైనా సరే ఈరోజు కొని తెచ్చుకోండి, చాలా మంచిది. మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుందండి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఏమీ కొనలేము అనుకునే వాళ్ళు కూడా కనీసం ఒక 5 రూపాయల ఖర్చుతో ఉప్పు ప్యాకెట్ అయినా తెచ్చుకొని ఈరోజు మనం పూజలు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనవి పసుపు కుంకుమ అండి. ఈ రోజున కొత్త పసుపు కుంకుమ తెచ్చుకొని అమ్మవారికి పూజ చేస్తాం కదండి, ఆ పూజ చీరలో పెట్టుకోవాలి. ఇంట్లో కొంచెం పసుపు కుంకుమ ఉన్నాయి, అవి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ అయితే రావచ్చండి. కానీ ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి మనం ఏవైనా కొత్తవి ఇంటికి తెచ్చిపెట్టుకుంటే మంచిది అండి. ఇవాళ అమ్మవారికి ఇష్టమైన శంఖని కూడా తెచ్చిపెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారు సముద్రం నుండి జన్మించారు కావున శంఖం కూడా సముద్రం నుండే ఉద్భవించింది. మనం ఇవాళ పూజలో శంఖం కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా ఇవాళ బెల్లం కూడా కొని మనం తెచ్చిపెట్టుకోవచ్చండి. మంచిది, కొత్త బెల్లం అనేది వస్తుంది కదండి, అది కూడా తెచ్చిపెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బంగారంతో సమానమైన ఉప్పును కూడా కొని తెచ్చిపెట్టుకుంటే ఎందుకంటే అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం. ఇంక తర్వాత తెచ్చుకోవాల్సినది పసుపు కొమ్ములండి. ఈ రోజున అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. పసుపు కొమ్ములు అంటే శుభానికి సంకేతం అండి. అందుకనే ఈరోజు తప్పకుండా పసుపు కొమ్ములు తెచ్చుకోండి. ఆవు పాలు కూడా ఇవాళ తెచ్చిపెట్టుకోవచ్చండి. మీ ఇంట్లో విగ్రహం ఉంటే ఆవు పాలతో అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ఈరోజు బార్లీని కొని తెచ్చిపెట్టుకోవాలండి. బార్లీని బంగారంతో పోలుస్తారు, అందుకని ఈరోజు తప్పకుండా బార్లీని అయితే తెచ్చుకోండి. ఇంకా ఈ రోజున ముఖ్యంగా తెచ్చుకోవాల్సినది ఏకాశి నారికేలం అండి. దీన్ని దైవంతో సమానంగా పోలుస్తారండి. ఇవాళ ఈ ఏకాశి నారికేలం పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇంకా ఈ రోజున ఆవు నెయ్యి మన ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఆవు దూడ బొమ్మ ఉంటుంది కదండి, ఇది కూడా తెచ్చి పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఆ ఆవు దూడలోనే సకల దేవతలు కూడా ఈ ఆవు దూడలోనే ఉంటారు అని అంటారండి. ఆవు దూడ ప్రతిమ మన పూజ మందిరంలో పెట్టుకున్నట్లయితే ఆ దేవతలందరూ మన ఇంట్లో కొలువై ఉంటారు. ఇంకా తర్వాత ఆ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, చిట్టి గాజులు ఇలా ఏవైనా సరే ఇంట్లోకి తెచ్చిపెట్టుకొని అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే లక్ష్మీ అమ్మవారి ప్రతిమ కానీ విగ్రహం కానీ ఈరోజు కొని తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇవి అన్నీ కూడా మంగళకరమైన వస్తువులే అండి. ఇవన్నీ కూడా
ఈరోజు పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. ఆ బంగారం కాకుండా ఇవి కూడా తెచ్చుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకొని పూజ చేసినట్లయితే ఆ అమ్మవారి మన ఇంట్లోకి ప్రవేశించి సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటామండి మనం. ఈ అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలని లేదండి. కొంతమంది కొనగలి స్తోమత ఉంటుంది, కొంతమంది కొనలేని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళందరూ ఇలాంటి మంగళకరమైన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకొని పూజ చేసిన ఆ అమ్మ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది మనందరి మీద తప్పకుండా ఉంటుందండి. మనందరం ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది ఆ అమ్మ. నేనైతే ఈ కొన్ని అయితే తెచ్చిపెట్టినా అండి పూజకి, లక్ష్మీ అమ్మవారి పూజ కోసం. ఇంకా మన ఈ అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేసినా కానీ చాలా మంచిదండి. మన నీలకొండని కానీ, అది చెప్పులు కానీ అవన్నీ దానం చేసిన చాలా మంచిది అంటారు, చాలా పుణ్యం వస్తుంది అంటారు. తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడ పురాణాలు అయితే చెప్పలేదంటండి. కానీ ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి బంగారంతో ఇష్టమేమో అని అమ్మకి బంగారంతో పూజిస్తే ఆ రోజు చాలా మంచిదనని భావిస్తా అందరూ బంగారం అనేది కొనుగోలు చేస్తారు. కానీ మనం అమ్మవారికి ఇష్టమైన ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా తెచ్చి మనం పూజలో పెట్టుకోవచ్చండి. లేదా ఆ రోజు దానాలు చేసినా కానీ చాలా మంచిదండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.